మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే క్యారెట్ పోలేలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు ఇప్పుడు క్యారెట్ పోలేలా? అవునండి. సో జనరల్ గా ఈ పోలేలో మనం రకరకాలవి స్టఫ్ చేసుకోవచ్చు కదా? ఎస్ అండి. కాకపోతే ఎక్కువ పప్పు బేస్ లో చేసుకుంటూ ఉంటారు అందరూ. పెసరపప్పు లేదా శనగపప్పు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా అంటే క్యారెట్ తో మనకు చాలా బాగుంది. చాలా మందికి ఇష్టం క్యారెట్ హల్వా లేదా పాయసంలా చేసుకున్నా కానీ చాలా ఇష్టం కదా. సో ఈ పోలేలు కూడా సేమ్ అలాగే టేస్టీగా ఉంటాయి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి క్యారెట్ పోలేలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ పోలేలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, మైదా 1.5 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టేశానండి. సో మైదాలో కొద్దిగా ఉప్పు వేసేసి సో సరిపడా నీళ్ళు పోసేసి మనం ఇలా రెడీ చేసుకోవాలి. సో ఇంకొంచెం బాగా ఫ్లేవర్ గా మంచిగా ఉండాలనుకుంటే కొంచెం కరిగించిన నెయ్యి కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అది వాళ్ళ చాయిస్. అంటే కొంచెం నెయ్యి ఎక్కువగా తినొద్దు అనుకుంటే మనం ఇట్లా చెప్పినట్టుగా నేను ఇలా డైరెక్ట్ గా చేసుకోవచ్చు. పర్లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కరిగించేసి పిండిలో వేసుకొని కలిపేసుకోవడం. సో ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. సో ఇంకా స్వీట్ కాబట్టి చక్కగా మనం ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. అంటే అలానే ఓవర్గా అక్కర్లేదు, జస్ట్ ఇలా 1-2 స్పూన్స్ కూడా మనకి ఆ టేస్ట్ని తీసుకొస్తుంది కాబట్టి నెయ్యితో చేసేసుకోవచ్చు. సో క్యారెట్ తురుము, సో పోలేలు కాబట్టి కొంచెం సన్నగా తురుముకోవాలి. ఓకే, సో స్టఫ్ చేసుకునేటప్పుడు కాబట్టి మనము చక్కగా ఇలా తురుముకుంటే బాగుంటుంది. సో కొంతమంది అప్పుడప్పుడు పేస్ట్ లాగా కూడా చేస్తారు, కానీ ఇంకా పేస్ట్ చేస్తే ఏమి ఉండదు అక్కడ. సో ఇది కొంచెం అక్కడక్కడ మనకు ఆ తరకలు తగులుతూ బాగుంటుంది. సో ఎలాగో మనకి అంటే దీంట్లో స్టఫింగ్ కి హల్వా లాగా అంత ఇదవ్వక్కర్లేదేమో కదా రాజు గారు? కొంచెం హాఫ్ కంటే మనకి ఎక్కువగా సరిపోతుంది. మళ్ళీ ఎందుకంటే మనం స్టఫ్ చేశాక మళ్ళీ కూడా మళ్ళీ ఇక్కడ పెనం మీద మళ్ళీ వేయించుకుంటాం కదా. సో అక్కడ మిగతాది అయిపోతుందండి. సో బట్ మనకు క్యారెట్ కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు, సేమ్ టేస్ట్ మనకు అదే వస్తుంది. అవును, అలాగే వాల్యూస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఉడికిచ్చినా వేయించుకున్నా మన క్యారెట్ లో వాల్యూస్ అలాగే ఉంటాయి. అవును, నైస్. సో క్యారెట్ తో మనం చక్కగా స్టఫింగ్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. జనరల్ గా పప్పు ఇలాంటి వాటికైతే మనం పప్పు ఉడికించాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది. కానీ దీనికైతే చక్కగా క్యారెట్ తురుముకుంటే చాలు. సో అక్కడ ఏంటంటే మళ్ళీ అంటే బెల్లంతో చేసుకున్న బెల్లం కొంచెం బాగా రాకపోయినా, పాకం కొంచెం ఎక్కువైనా పప్పు విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవును. సో కాబట్టి ఇలా మనం క్యారెట్తో కానీ లేదా బీట్రూట్తో చేసుకోవచ్చు. ఈ సీజనల్లో మనకు గాజర్ అని కూడా దొరుకుతూ ఉంటుంది. సో దాంతో చేసుకోవచ్చు, స్వీట్ పొటాటోతో చేసుకోవచ్చు, గుమ్మడితో ఇలా వెజిటబుల్ బేస్లో చేసుకుంటాం. ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, సో క్యారెట్ కొద్దిగా స్వీట్ గానే ఉంటుంది కాబట్టి పంచదార చూసి వేసుకోవాలండి. కొద్దిగా యాలకుల పొడి. అండ్ అలాగే మనకి ఇది లూజ్ అయిపోయినా కూడా చాలా కష్టం కాబట్టి కొంచెం చూసుకొని, అంటే ఇంకా వాటర్ అది యాడ్ చేసుకోక్కర్లేదు. క్యారెట్ అండ్ షుగర్ ఏదైతే కరుగుతుందో ఇది సరిపోతుంది కాబట్టి ముద్దలా వచ్చేస్తుంది. ఓకే, సో పంచదార కరిగితే మనకు సరిపోతుందండి. ఓకే, సో కొంచెం ఏమన్నా అవ్వాలా? సరిపోతుందా? లేదు, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇది కొంచెం చల్లారితే మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం వేడిగా ఉన్నా మనం స్టఫ్ చేసిన తర్వాత కొంచెం ఆవిరి అలా వస్తూ ఉంటుంది కదా. సో అది మధ్యలోంచి మనకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లార్చుకో. అండ్ మనకి స్టఫింగ్ కూడా ఆల్మోస్ట్ చల్లారిపోయినట్టుంది. చల్లారిందా రాజు గారు? ఓకే, సో జనరల్ గా మనకి ఇలాంటి వాటికి కొద్దిగా ఈ పిండి నానితేనే ఆ సాఫ్ట్ గా ఇదయ్యి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ముందుగానే కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మనకి అంటే అది సాగదు, మళ్ళీ స్టఫ్ అంతా ఒక దగ్గర ఉండిపోద్ది, తర్వాత పిండి పిండిగా ఉంటుంది టేస్ట్ చూసేటప్పుడు. పొడి పొడిగా వస్తుంది.
ఓకే, సో అంచులు మూసేసుకొని ఓకే. సో కొద్దిగా పొడిపిండి వేసేసుకుని మనం ఓకే. సో పెనం కూడా వేడైపోయిందండి. సో ఇది ఉట్టి మనం గోధుమ పిండిలో చేసుకున్నా బానే ఉంటుంది కదా రాజు గారు? చేసుకోవచ్చండి. ఓకే. సో కొంచెం చక్కగా అటు ఇటు కాలితే మనకి రెడీ. రెడీ. నైస్. సో ఇవన్నీ చక్కగా నేతితో అలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే అంటే ఎక్కువ నెయ్యి తినేసా అన్న ఫీలింగ్ వస్తుందేమో కానీ బట్ అలానే యాక్చువల్గా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్. ఓకే, సో రెడీ అండి. పెద్ద నైఫ్ ఇస్తారా? హ్యాపీ బర్త్డే రాజు గారు. అది ఇస్తారా? లోపల స్టఫింగ్ బాగా కనపడడానికి అలా కట్ చేసి సర్వ్ చేసుకుంటున్నాం. చూడ్డానికి కూడా బాగుంటుంది. పరోటాలు తింటాం కదా మనం, ఆ టైప్లో అనమాట. ఓకే, సో క్యారెట్ పోలే రెడీ. నైస్. సో రెడీ అయిపోయిందండి మన రెసిపీ. ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బనానాతో చేస్తున్నానండి. చిన్న ఇలా డాల్ లా చేస్తున్నాను. దాంట్లోంచి స్కిన్ మనకు హ్యాండ్స్ లా వస్తుంది. ఓ, ఓకే. 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 సో ఇక్కడ ఐస్, ఫేస్ లా చేస్తున్నాను. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నానండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో టొమాటోలో ఉంచి పెడితే కొంచెం బ్రైట్ గా ఉంటుంది. రెడీ రెడీ అండి. నైస్. ఓకే అండి, చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ అలాగే పోలే కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు క్యారెట్ పోలే తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. క్యారెట్ పోలేలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి.
ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి పోలేలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ పోలేలు రెడీ.